సాయికృష్ణ లోకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సిఐ నాగరాజ్ కు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ స్నేహితుడు సురేష్ సహకరించినట్లు గుర్తించారు. అయితే నాగరాజు అరెస్టు తర్వాత వీరు అజ్ఞాతంలోకి వెళ్లారు. సిఐ నాగరాజు పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ దందాలు నడిపారు. గన్నవరంలో సస్పెండ్, పటమటలో అక్రమాలతో హెడ్ కానిస్టేబుల్ జగం వారిని విఆర్ కు పంపారు. కృష్ణలంకకు సిఐ నాగరాజు వచ్చిన తర్వాత ఇటీవలే కృష్ణలంక పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా జంగం నానికి పోస్టింగ్ ఇచ్చారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్ అయి మరణం చెందిన ఆ సాయి కృష్ణకు సంబంధించిన కేసు సిట్ దర్యాప్తు వేగంగా ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి ఏదైతే సాయి కృష్ణని మృతదేహాన్ని మాయం చేయడంలో సిఐ నాగరాజుతో పాటు ఆయన సిబ్బంది ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఏదైతే సిఐ నాగరాజుకు సంబంధించిన అతని ఫ్రెండ్ సురేష్ ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళు ముగ్గురు ప్రమేయంతో కూడా సిఐ నాగరాజు డెడ్ బాడీని మాయం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే సిఐ నాగరాజు దీనికి సంబంధించి సురేష్ అనే తన ఫ్రెండ్ ద్వారా కొట్టిన తర్వాత సాయి కృష్ణని అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత సిఐ నాగరాజుతో పాటు అతని ఫ్రెండ్ సురేష్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఏదైతే అశోక్ నానీలుగా అయితే సిట్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. వీళ్ళు మొత్తం కలిసి ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళి పలు చోట్లకి తిప్పినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ మాయిన తర్వాత అక్కడే కాకుండా ఏదైతే సాయి కృష్ణ మృతదేహాంతో పాటు అతన్ని ఎక్కడెక్కడ తిప్పారు అనే అంశాన్ని వారు గుర్తించినట్లు తెలుస్తుంది. ఆ గుర్తించిన విధానంలో సీసీ కెమెరా ఫుటేజీలు కూడా ఆ పలు ప్రాంతాల్లో తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అశోక్ ఏదైతే హెడ్ కానిస్టేబుల్ అశోక్ అదేవిధంగా నానీలు దాదాపు సిఐ ఈ కేసుకు సంబంధించి మీడియాలో ప్రచారం అయినప్పటి నుంచి కూడా వీరిద్దరు కూడా డ్యూటీకి రాకుండా ఏదైతే సెలవు ప్రకారంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా సిట్ అధికారులు దీనికి సంబంధించి దర్యాప్తులో భాగంగా అశోక్ని నానిని కూడా సిట్ అధికారులు విచారణ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సిట్ దర్యాప్తుకి అందుబాటులో లేకుండా పోయినట్లుగా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు దీనికి సంబంధించి మొత్తంగా కీలక పాత్ర ఈ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించినట్లుగా సిట్ అధికారులు దగ్గర గుర్తించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే గన్నవరం ఏదైతే సిఐ నాగరాజుతో పాటు ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కూడా ఇరువురు కూడా ఏదైతే అక్రమాలకు పాల్పడే వాళ్ళని కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. ఒకరు గన్నవరం పోలీస్ స్టేషన్లో చేస్తుండగా సిఐ నాగరాజు పేరు చెప్పుకొని అక్రమాలకే పాల్పడేవారని కూడా సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఒకరు ఏదైతే కృష్ణలంకకి సిఐ నాగరాజు వచ్చిన తర్వాత జంగం నానికి అక్కడ పోస్టింగ్ వేయించినట్లుగా కూడా ఏదైతే సిఐ నాగరాజే అతన్ని ఇక్కడికి రప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే సాయి కృష్ణ మృతదేహాన్ని పూర్తిగా మాయం చేశారు, అసలు ఏం చేశారనే అంశం బయటికి రావాలంటే ఏదైతే హెడ్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ అశోక్ నానీలు కూడా ఇద్దరు సిట్టుకి సహకరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ ఏదైతే సిఐ నాగరాజు రిమాండ్లో ఉన్నారు, ఆయన ఏమీ కూడా నోరు మెదపని నేపథ్యంలో సిట్టు ప్రశ్నించినప్పటికీ సిట్ అధికారులు ప్రశ్నించినా కూడా సిఐ నాగరాజు రిమాండ్కి వెళ్ళి అప్పటి వరకు కూడా ఏమీ నోరు తెరవకపోవడంతో సిట్ అధికారులు ఏదైతే కోర్టులో దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. సిఐ నాగరాజుని సిట్ అధికారులు ప్రశ్నించాల్సి ఉందన్నట్లుగా కూడా సిఐ నాగరాజుని సిట్కి అప్పచెప్పాలని కూడా సిట్ అధికారులు కోరిన పరిస్థితి అయితే ఉంది. నాగరాజు నోరు విప్పితే కానీ ఏదైతే సాయి కృష్ణ డెడ్ బాడీ ఏమైంది, అసలు ఏం చేశారనే అంశం బయటకు వస్తుంది. లేదా సిఐ నాగరాజుకు సంబంధించిన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో అతను కానీ వాళ్ళిద్దరు కానీ అదేవిధంగా అతని ఫ్రెండ్ సురేష్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు అనేది అతని కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరు ముగ్గురులో కానీ సిఐ నాగరాజు కానీ వీళ్ళు మొత్తం నలుగురు కానీ నోరు తెరిస్తే కానీ అసలు
ఏదైతే సాయి కృష్ణ బాడీ ఏమైంది ఏమనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఒక పక్క సిఐ నాగరాజుకు సంబంధించిన ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్ ఎక్కడున్నాడా గుర్తించే విధంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు అశోక్ నానీలు కూడా ఎక్కడున్నారనే గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. వారి ఇళ్లకు కూడా వెళ్ళి పోలీసులు విచారణ చేపట్టినట్లుగా తెలిసినప్పటికీ కూడా వారు గత వారం నుంచి కూడా ఇంటికి రాలేదనే సమాచారం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా సిట్టు బృందం అయితే ఈ యొక్క కేసుపై అయితే స్పీడ్ పెంచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీరి వద్ద నుంచి ప్రభుత్వం కూడా సిట్ అధికారుల్ని గట్టిగా వారిని ఏదైతే సిఐ నాగరాజుని ప్రశ్నించడంతో పాటు ఆ హెడ్ కానిస్టేబుల్ ఎక్కడున్నా కూడా పట్టుకువచ్చి దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా సాయి కృష్ణ బాడీ కోసం కానీ, అదేవిధంగా సాయి కృష్ణ అస్థికలకు సంబంధించి కానీ వాళ్ళ తల్లి అయితే మాత్రం రోజు ఒక అంశంతో ప్రభుత్వంతో పోరాడే పనిగా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సాయి కృష్ణ బాడీ చంపేసినారనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అతని బాడీ ఏం చేశారనే అంశం అసలు అర్థం కాని పరిస్థితి అయితే రాష్ట్ర ప్రజలకి తలెత్తుతుంది. పోలీసులే ఈ విధంగా హతమార్చడం వెనక చాలా వెనకమాల చాలా పెద్ద శక్తులు ఉన్నాయి. రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన పరిస్థితి ఉందన్న విధంగా అయితే పోతుంది. అయితే ఏదేమైనప్పటికీ సిట్టు దర్యాప్తు మాత్రం ఈ కేసుపై క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.